నమస్తే. ఈరోజు నేను ఒక సరికొత్త సింప్లీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే పప్పు వెజిటేబుల్స్ సాంబార్. పప్పు సాంబార్ వెజిటేబుల్స్ వేసుకొని పప్పు సాంబార్ తయారు చేసేది. వెజిటేబుల్స్ మీ ఆప్షన్, ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. మీరు వెజిటేబుల్ ఇది అది అని ఇది లేదు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బీన్స్ ఈ మాత్రం తీసుకున్నాను. ఒక కప్పు బీన్స్, ఒక కప్పు టమాటో, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు నూకల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, అలాగే ఆవాలు, ఉర్లగడ్డ అంటే బంగాళాదుంప, వంకాయ, పప్పు. ఈ మాత్రం పప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. అందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, అలాగే ముందుగా పెద్ద సైజు అంత చింతపండుని నానబెట్టి పిసుక్కొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది మన పప్పు సాంబార్కి, మన వెజిటేబుల్స్ పప్పు సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారండి. చేసుకోవాలి. నేను ఈ కప్పులో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి కొద్దిగా. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల పొంగు రాకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది పప్పు. ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం పప్పుని మొత్తము ముందుగా నానబెట్టుకున్న పప్పుని కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 విజిల్ ఉడికి పెట్టుకోవాలి. మన పప్పు సాంబార్ కొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మన తరకారీ వెజిటేబుల్స్ అన్నీ వేయించుకోవడానికి ఆయిల్ మీ ఆప్షనల్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఈ మాత్రం 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పైనుంచి కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం పొట్లాడినాక ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆయాసన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా వేయించుకోవాలి. కూడా కలుపుకోవాలి. వెల్లుల్లి ఆప్షన్, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకున్నా, తక్కువ కావాలంటే తక్కువ వేసుకున్నా. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ని కూడా కలుపుకోవాలి. అలాగే నూకలను కూడా కలుపుకోవాలి. అలాగే క్యారెట్, వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. పైన కూడా దించి దుక్కులు కూడా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ మీ ఆప్షనల్, ఎంత కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మన వెజిటేబుల్స్ అనేది బాగా పచ్చివాసన పోయేందుకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి ఇది కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఈ మాత్రం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని, కాకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం సాల్ట్ వేసుకోవాలి. ఈ మాత్రం బాగా వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్ సాంబార్ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నింటిలోకి కానీ, ఏ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు, పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మాత్రం వెజిటేబుల్ అన్నింటినీ బాగా వేయించుకొని ఉడికించుకోవాలి. ఇది మాత్రం మన వెజిటేబుల్ అన్నింటినీ బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది మాత్రం మగ్గనిచ్చుకోవాలి. ఇక మొత్తం రుచి తగ్గించి
ఇది మాత్రం మన వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈలోగా విజిల్ ఇది మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని కాకపోతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు ఉప్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఉప్పు వేసుకోవాలి. పెట్టు ఇది మాత్రం పప్పుని నిన్నగా ఉడికించుకోవాలి. దీన్ని ఇలా పాముకొని ఆ సాంబార్లో కలుపుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన వెజిటేబుల్స్ పప్పు సాంబార్ రెడీ. ఇది మాత్రం పప్పుని ఉడికించుకొని ఇలా బాగా పాముకోవాలి. ఇది మాత్రం మన వెజిటేబుల్లోకి ఈ పప్పుని కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. పెట్టి తింటుంది జూమ్ చేసి. ఇంతే, ఎంతో సింపుల్ ఆలస్యం ఎందుకు. పప్పు సాంబార్, వెజిటేబుల్ పప్పు సాంబార్. వేడి అన్నం రెడీ అయింది, మన పప్పు సాంబార్ రెడీ అయింది. ఇంకా ఆలస్యం. చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంత సూపర్గా, అంత టేస్టీగా కుదిరింది. ఇప్పుడు నేను ఏ విధంగా వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేశానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉన్నగా ఉడికిపోయింది. వేరే లెవెల్. చాలా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. తినేదానికి అంత టేస్ట్గా ఉంది. చూసాగా నేను ఏ విధంగా తయారు చేశాను అలాగే మీరు ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.